తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్తులతో ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. తిరుమలకు పోటెత్తిన భక్తులు, తిరుమల తిరుపతి వాసాయి కొండపై పెరిగిన భక్తుల రద్దీ, హృదయ నివాసి ఏడుకొండల వెంకటేశ్వర అఖిల బారులు తీరిన భక్తులు, దేవర తిరుమల తిరుపతి వాసాయి అలమేల్ వేసవి సెలవులు ముగుస్తూ ఉండటంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఎటు చూసినా కిక్కిరిసిన క్యూలైన్లే దర్శనమిచ్చాయి. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. కిలోమీటర్ మేర భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీతో స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నేను నిన్న 12 గంటలకి లైన్లో ఎంటర్ అయ్యాను. రాత్రి 11 గంటలకి మాకు అందులో బాల్కనీలోకి చేర్చారు. నైటు అక్కడ నిద్రించాము. తర్వాత అల్పాహారాలు అంతా బాగా ఇచ్చారు. మాకు మిల్క్ అన్నీ ఏర్పాట్లు చేశారు. చాలా బాగుంది. ఎక్కువ మందికి కూడా చాలా కంట్రోల్గా, చాలా చక్కగా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి. మేము ఉచిత దర్శనంకి వచ్చాము. మా సమయం రాత్రి 9 గంటలకు స్టార్ట్ చేశాము. ఈరోజు 11 గంటల దర్శనం అయింది. అన్నీ వసతులు బాగున్నాయి. మాకు సమయానికి భోజనము, పాలు అన్నీ అందజేశారు. లడ్డు కూడా ఒకటి లడ్డు ఫ్రీగా ఇచ్చారు. అన్ని మంచి అవైలబుల్ ఉన్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ క్యూలైన్లు వేగంగా కదిలే విధంగా చర్యలు తీసుకున్నారు. మంచి దర్శనం అయింది. 15 అవర్స్ పట్టింది. అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఇక్కడ దేవుని దయ. నమో వెంకటేశ. అయితే మాకు సర్వదర్శనం చేసుకున్నాము. తిరుమలలో చాలా బాగుంది. కాకపోతే అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఒక క్యూ లైన్లో మాత్రం కొంచెం ఇబ్బందులు ఉండడం, పబ్లిక్ వల్ల చంటి పిల్లలకు కొంచెం ఇబ్బంది అయింది. 24 అవర్స్ పైననే పట్టింది. సర్వదర్శనానికి వచ్చాము. బాగానే ఉంది. దర్శనం మంచిగా అయింది. కానీ కొద్దిగా ఏంటంటే కొద్దిగా క్యూ లైన్లో కొద్దిగా సెక్యూరిటీ తక్కువ ఉంది. కొద్దిగా అక్కడక్కడ ఒత్తుకోవడం ఇట్లా జరగడం అవుతుంది. వాళ్ళ కోసం కొద్దిగా సెక్యూరిటీ పెడితే బాగుంటుంది. దర్శనం అయితే బాగా అయింది. మంచిగా అనిపించింది. బాగుంది. నమ్మకం వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బంది అయింది కానీ పర్వాలేదు, బాగానే ఉంది. ఇక వాటర్ ఇట్లా అన్నీ బాగానే ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. తిరుమలలో రద్దీ మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.